తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు వర్సెస్ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారి మధ్య వ్యవహారం ముదిరి పాకాన పడడం కాదు, మరో భాషలో చెప్పాలి అంటే ఒక వర్గాన్ని టీడీపీలో ఒక సెక్షన్ని మాత్రం కొలికపూడి శ్రీనివాసరావు గారు బండకేసి ఉతికి ఆరేస్తున్నట్లే కనిపిస్తూ ఉంది. వాస్తవానికి ఫస్ట్ నుంచి కూడా ఆయన గుళ్ళ దగ్గర, బళ్ళ దగ్గర, బస్ స్టాండ్ల దగ్గర, ఈ లిక్కర్ షాపులని, బెల్ట్ షాపులని దాని మీద బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయడం కాదు, వెళ్ళి పగలగొడుతూ ఉన్నారు. అండ్ ఆ తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలు కొన్ని అండ్ తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న కొన్ని వ్యవహారాలను ఆయన బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ వచ్చి చివరికి కేశినేని చిన్ని గారికి ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంత డబ్బులు ఇచ్చాను అని ఆయన అకౌంట్గానే రిలీజ్ చేసిన తర్వాత ఒక రకంగా చెప్పాలి అంటే ఎంపీ గారి వర్గం పూర్తిగా కార్నర్లోకి వెళ్ళినట్లే కనిపించింది. తర్వాత వాళ్ళ హైకమాండ్ రంగంలోకి దిగడం, ఇద్దరితో మాట్లాడడం, బై డిఫాల్ట్గా వాళ్ళ పత్రికలన్నీ కొలికపూడి శ్రీనివాసరావు గారికి వ్యతిరేకంగానే కథనాలు రాయడం, తర్వాత కొన్ని రోజులకు చల్లబడ్డట్లుంది. మళ్ళీ రెండు వర్గాలు పోరు పతాక స్థాయికి చేరినట్లుంది. వరుసగా కొలికపూడి శ్రీనివాసరావు గారు పెడుతున్నటువంటి వాట్సాప్ స్టేటస్లు, సోషల్ మీడియాలో పోస్టులు నిజంగానే కాకరేపుతూ ఉన్నాయి. సో వీళ్ళు ఇటువైపు వాళ్ళు కొలికపూడి శ్రీనివాసరావు గారి మీద ఏంటో ఏఐలను ఎడిటింగ్లను ఏదో గలీజ్గా ఏదో పోస్టులు రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తే అటువంటివే మరికొన్ని పోస్టులు కొలికపూడి శ్రీనివాసరావు గారు కొన్ని ఫోటోలు స్టేటస్గా పెట్టారు వేరే వాళ్ళవి. ఇది మరి రియలా ఏంటో అంతలేగా వరుస పెట్టి బుడ్డయ్య గారి ఇల్లు బాగుంది అని చెప్పి ఎవరో ఒక ఆమెను హక్ చేసుకుంటున్న ఫోటో, రాజేశ్వరరావు ఇల్లు కూడా చూస్తారా అని ఇంకొక ఆమెను హక్ చేసుకుంటున్న ఫోటో, ఇద్దరు ఒకటే డ్రెస్ ఉన్నట్టుంది మరి ఆమె అయితే. ఇట్లా పోస్టులు ఇంకా వీటితో పాటు నెక్స్ట్ ఇంకో ఫోటో పెట్టారు, బంగారు కొండ అని. ఏందబ్బా ఇదంటే గంపలగూడెం టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు మానుకొండ రామకృష్ణ యాక్చువల్గా ఇంతకుముందు పేకాటాడుతూ పోలీసులకు దొరికిపోతే ఆ పోలీసులు ముసుగుల గట్ల దగ్గర వెనకల నిలబెట్టారు, ఆ ఫోటో విడుదల చేశారు. మానుకొండ రామకృష్ణ ఆయన చూపెడుతూ బంగారు కొండ మానుకొండ అని పేకాటాడుతూ పట్టుబడి పోలీసులు పట్టుకున్న ఫోటో విడుదల చేశారు. అంతేకాకుండా ఈ నెల 18 నుంచి గంపలగూడెం మండలంలో పల్లె నిద్ర చేస్తాను అని చెప్పి వరుస పెట్టి వాట్సాప్ స్టేటస్లో పోస్టులు అయితే పెడుతూ ఉన్నారు. నిన్న ఇంకో మండలాధ్యక్షుడిని నువ్వు అసలు పేకాట కేంద్రాల కోసం ఆఫీసులే కట్టిస్తున్నావంటే నువ్వు ఇంతకు దేంట్లో రాయల్వి, పేకాటలో మాత్రం తోపువే నువ్వు అని చెప్పి ఇంకొకరిని వరుస పెట్టి. సో నిజం చెప్పాలంటే కొన్ని విషయాలను కొలికపూడి శ్రీనివాసరావు గారు చాకరీ చేస్తున్నట్లే కనిపిస్తూ ఉంది. మరి అల్టిమేట్గా ఫైనల్గా మనకు కనిపిస్తూ ఉన్నది ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆలోచనలు ఏంటనేది వాళ్ళ పత్రికలు, టీవీ ఛానల్లో కనిపిస్తాయి. సో కొలికపూడి గారికి వాళ్ళు వ్యతిరేకంగానే అండ్ కొన్ని పత్రికలు అయితే తిరువూరు ఆ సెక్షన్లో టీడీపీ పత్రికలే కొలికపూడి శ్రీనివాసరావు గారి ఫోటో కూడా వేయకుండా కథనాలు వేస్తున్నారు. ఆయన కథనాలు కూడా పెద్దగా కవర్ చేయడం లేదు. సో మరి అల్టిమేట్గా ఈ పంచాయతీ తెగుతుందా, ఇలాగే పోయి ఇంకా ముడిపడుతూ పోతుందా? తెగితే ఎక్కడ తెగుతుంది? ఈ పరిణామాలన్నీ ఎక్కడికి దారి తీస్తాయి చూడాలి.